ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రములోని అంశములను తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా వారి చరిత్రలో ఒక పెద్ద పులికి కూడా స్థానం ఉన్నది. ఆ విషయం గురించి భక్తులందరూ తెలుసుకుందాం. షిరిడీలో ద్వారకామాయిలో ఒకరోజు ఒక నాటు బండి వచ్చి ద్వారకామాయి దగ్గర ఆగినది. ఆ బండిలో ఇనుప గొలుసులతో కట్టబడిన ఒక పెద్ద పులి ఉండెను. అది భయంకరమైన ముఖంతో వెనుకకు తిరిగి ఉండెను. ముగ్గురు వ్యక్తులు ఊరూరు తిప్పుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండిరి. అది వారి జీవనోపాధి. ఆ పెద్ద పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి, కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. సాయిబాబా వారి కీర్తి విని ఆ ముగ్గురు వ్యక్తులు ఆ పెద్ద పులిని షిరిడీకి ద్వారకామాయి వద్దకు తీసుకొచ్చినారు. ఆ పెద్ద పులిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి ఆ వ్యక్తులు బాబా వద్దకు పోయి విషయమంతయు చెప్పినారు. ఆ పెద్ద పులి చూచుటకు భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. ప్రజలందరూ కూడా భయము ఆశ్చర్యములతో దానివైపు చూచుచుండిరి. సాయిబాబా వారు ఆ పెద్ద పులిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పెను. అప్పుడు ఆ పెద్ద పులిని శ్రీ సాయిబాబా వారు ముందుకు తీసుకువెళ్ళినారు. ఆ పెద్ద పులి శ్రీ సాయిబాబా వారి దివ్యమైన కాంతికి తట్టుకొనలేక తల వాల్చినది. శ్రీ సాయిబాబా వారు పెద్ద పులి వైపు ప్రేమతో చూడగా పెద్ద పులి కూడా సాయిబాబా వైపు భక్తితో ప్రేమతో చూసినది. ఆ వెంటనే ఆ పెద్ద పులి తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి ఆ దేహత్యాగము చేసెను. పెద్ద పులిని తీసుకొచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు నిరాశపడినారు, బాధపడినారు. వాస్తవముగా ఆ పెద్ద పులి వ్యాధులతో బాధపడుచు దేహత్యాగమునకు సిద్ధంగా ఉన్నది. శ్రీ సాయిబాబా వారి పాదాల సన్నిధిలో ప్రాణములు విడువుట ఒక రకముగా ఆ పెద్ద పులి యొక్క పూర్వజన్మ పుణ్యమనని అందరూ భావించినారు. సద్గురువైన శ్రీ సాయిబాబా వారి పాదాల సన్నిధిలో ప్రాణము విడిచినది. ఏగుల పాదముల వద్ద వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు గలుగును. శ్రీ సాయిబాబా వారి సన్నిధిలో ఆ పెద్ద పులి సద్గతిని పొందినది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. భక్తులకు సూచన: ఈ ఛానల్లో శ్రీ సాయిబాబా వారి భక్తి గీతాలు ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో వినగలరు. అదేవిధంగా శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రలోని అంశాలు వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆ వీడియో క్లిప్స్ కూడా వినగలరు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి భక్తి గీతములు ఉన్నాయి. భక్తిభావంతో వినగలరు. శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి హారతులు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి. భక్తిభావంతో చూడగలరు. మొదటి ఛానల్ పేరు గురూజీ పూజా మందిరం షిరిడి. రెండవ ఛానల్ పేరు గురూజీ సాధన షిరిడి. ఈ 2 ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు. మరియు బాబా వారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు. గురూజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.